హాయ్ ఫ్రెండ్స్, కోడి పందాల్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నా ఫ్రెండ్స్. నాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్డే బంగారాజు మళ్ళీ పందానికి వచ్చిండ్రు. పోయిన తూరు ఓడిపోయిన దానికి మళ్ళీ ఊరి పక్క మొహం చూపించడం అనుకోలే. పారిపోనిక పిరుకొని అనుకున్నావు. ఉలి పోయినసారి ఓడిపోయింది, ఈసారి పంజాయి సార్ నీకే. భద్రం మళ్ళా చూసుకో. అచ్చి బాబోయ్, సినిమా డైలాగులు పులో పిల్లో 10 నిమిషాల్లో వెళ్ళిపోద్ది. పారిపోకుండా చూసుకో. కోడిరా సిటీకి వెళ్ళి ప్యాచ్ బ్యాక్ మర్చిపోయినట్టున్నావురా. ఒక్కసారి ఓడితేనే ఏడాది పట్టింది ఊరి పక్క ముఖం చెప్పుకోనీకే. చూసుకో మళ్ళా. మరో కొద్ది నిమిషాలలో కోడి వందల పోటీలు మొదలవబోతున్నాయి. ఆటగాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. రా పదా ఇటు ఓడినా ఇటు పొగడ తగ్గలేదురా. ఈసారి అనిసేద్దాం. వాడు అన్న నీ మాటలు అంటుంటే నీకు కోపం రావట్లేదన్నయ్య. చూడరా, గెలిచినోడు గొప్పలు చెప్పుకుంటాడు, ఓడినోడు కారణాలు చెప్పుకుంటాడు. అలా అని ఏది ఎక్కువ చెప్పుకున్నా ఆడి గొత్తులో ఆడే పడ్డట్రా. కరెక్ట్ అన్నయ్య. చూడరా నెమల్ రాజు, ఈసారి కూడా నెట్టాగానే ఓడిచ్చి ఈ చుట్టూ 10 నా పిల్లలు నిలబడేలా చేయాలి. నువ్వు గానంటే చేపించావనుకో, నీకు బంగారు గంప చేపిస్తాను రా. బంగారు గంపనేనా? అరే డేగా, నిన్ను నమ్ముకొని సిటీలో ఉన్న లోన్ ల్యాప్ అన్నిట్లో అప్పు చేసినారా. నువ్వు గాని ఇప్పుడు కొట్టలే అనుకో, మంచిలోకి నిన్ను కొడతా. అప్పుడు నీ బతుకు పకోడి, నా బతుకు చెకోడి. అంతేగా అంతేగా. అన్నయ్య, ఒకవేళ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి? ఓడిపోదురా. అంత ఖచ్చితంగా ఇలా చెప్తున్నావు అన్నయ్య. ఎందుకంటే పందానికి వారం ముందే రోజు కేజీ బాదం పప్పు, కేజీ జీడిపప్పు పెట్టి పెంచారా. గన్నేరు పప్పు పెట్టాల్సింది. కోడికా కాదు, నీకు దరిద్రం వదిలిపోయేది. ఎనపడింది రోయ్. వినపడాలనే అనేది. రాను రాను బొత్తే వాల్యూ లేకుండా పోతుందిరా. ఇలా పందెం గెలిచి కాళ్ళు ఎగరేయాలి. పందెం అంటే ఎర్ర బస్ ఎక్కినంత ఈజీ కాదు రోయ్. పందెం పరుగురు ఎండో ఒకటేరా. ఎప్పుడు నెగ్గుద్దో ఎప్పుడు ఉడదో ఎవరికి తెలీదు. పంచడానికి కొట్టేట కాదు రోయ్, పందెం గెలవాలి. గెలుస్తా, చూద్దాం మరి. గెలిచేదే. ఓకే ఇలా డేగా కొడితే పండుకోవాలి. మళ్ళీ ఎగిరి అన్ను అక్క నన్ను బంగారు గంప చేపిస్తా నీకు. కొట్టు. అట్ట కొట్టు. కమాండో డేగా కొమ్మేసినావు. అర్థమైపోయింది. పంచదారుకుని వెళ్ళిపోవడమే. కొంచెం పట్టుకొచ్చారా. పట్టుకోరాకలా, గెలిచింది మనమే. ఏంట్రా సినరాజా, సప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నా. వాతావరణం చల్లబడ్డట్టుంది. అదే కదా. బంగారు రాజు, ఓటమి నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. లేకపోతే తలడు తీసుకెళ్లేవాడిని. ఎవరివి కోళ్ళవా? బుద్ధి వణించుకోలేదురా. కొట్టారు, తీసుకున్నాం. రేపు మా టైం వస్తుంది, మేము కొడతాం. సినరాజు, నీ పేర్లాగినా నీ బుర్ర కూడా చిన్నదేరా. పోయిన ఏడాది గెలిచినావని ఈ ఏడాది కూడా 10 నెట్టకుండా అదే కత్తి ఎడతారేంట్రా. అల్టారా 10 నెట్లేదేంట్రా. నువ్వు కత్తి కట్టమన్నా కానీ 10 నెట్టమని చెప్పలే కదన్నయ్య. దరిద్రం మొత్తం నేను ఏరుకొని శాలరీ మరి పెట్టుకుంటున్నాను రయ్యా. వెళ్ళిపో పోయింది ఇంకా. శబదాలు చేస్తే పోటుగాడు అనుకున్నారా. ఎన్ని పోటు పుడతావు పీరికినాయలా. హే బంగారాజు, షానా ఎందుకు గమ్మునుండు. అయ్యి బాబోయ్, చిన్నరాజు కోపం వచ్చేస్తుందిరా. ఏం రే, నాకు ఎగిరెగిరి పడ్డామంటే ఇదేనేమో. పిట్టెంత ఎగిరిన నేలకే రావాలా, వచ్చే ఏడాది నువ్వు ఈడికే రావాలా. చూసుకోమలా. ఏం చేస్తావురా? ఎరా బంగారు రాజు, ఎరా సినరాజు, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసారా? ఇది కూడా తెలియకుండా ప్రెసిడెంట్ ఎలా అయ్యారండి బాబు? నా కాదురా, మీకు. అదేంటంటే బాబు, చలికి భోగిమంట వేసుకుంటాము. రోజు కచ్చకాయలు, గారెలు, బూరెలు అంటూ తినేస్తామండి. పండుగ అయిపోయినాక కోళ్ళ పందాలు. గెలిస్తే మందు, ఓడితే అదే మందులోకి చికెన్. ఎలా చేసుకుంటారని కాదురా, ఎందుకు చేసుకుంటారని అడిగాను రా. లవ్వే. అసలు సంక్రాంతి అంటే సంబరాలు, సంబరాలు అంటే సంక్రాంతిరా. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ అన్నట్టుందండి మీరు చెప్పింది. ఇదిగో ప్రెసిడెంట్ గారు, తొందరగా ఏదో ఒకటి తెలుసండి. అవతల హౌస్ లో ఆఫీసర్ గారు వెయిటింగ్. ఏ హౌస్, ఏ ఆఫీసరు? మ్యాన్షన్ హౌస్, ఆఫీసర్ చాయిస్. ఇది నంబర్ 1 యారీరే వితౌట్ రానా. రే, పండగంటే మందు, విందు, చిందు కాదరా. సంవత్సరం అంతా కష్టపడి చేతికొచ్చిన పంటని ఆనంద సమయంలో చేరుకునే సంబరమేరా సంక్రాంతి. మీరు ఇలా పందేలేసి పంటలో వచ్చిన ఆదాయాన్ని కోళ్లపాలు చేస్తే చూడండి, పందెంలో ఒకరు గెలిచారంటే ఇంకొకరు ఓడారని అర్థం. పండగంటే 10 మందితో కలిసి హాయిగా నవ్వుకోవడమే. ఇలా ఒకరు నెగ్గి ఒకరు బాధపడడం కాదు.
చూడండి రా, మన కోసం డార్లింగ్ ప్రభాస్ వచ్చారు, చిరంజీవి కూడా వచ్చారు, అదిగో మాస్ మహారాజా కూడా వచ్చారు, అదిగో తమిళ నుండి తలపతి కూడా వచ్చారు. వెళ్ళండి రా, వెళ్ళి నవ్వుల పండుగ చేసుకోండి. అయ్యా మీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూరిటీ ఫంక్షన్లు చేసినా సరిపోవయ్యా. రే, మన ఊరు సంక్రాంతి ముగ్గు అయితే అందులో ప్రెసిడెంట్గా నేను గొబ్బెమ్మని రా. A few moments later. మావాడి సినిమానే ఇట్టు బే, మా వాడు 100 crores రా, మావాడు 1000 crores, మా 1000 సీనియర్ రా, మావాడి సినిమా హిట్. మా వాడు బాగా బస్టర్. ఏంది ఆడు బాస్లకే బాస్ రా. అయ్యా మీకు ఇంకో స్పీచ్ తప్పేలాగా లేదయ్యా. రే, వీళ్ళ పని ఇప్పుడు కాదురా, ఉగాదికి చెప్తాను. పొద్దు పొద్దునే భోగి మంటలు, చల్లని నీళ్లతో స్నానాలు, ఇంటి ఇంటిన ముగ్గులు, అదిరిపోయే పిండి వంటలు, ఊరూరు చాటిపు వెయ్యిరా, సంక్రాంతి సంబరాలు సరదాగా చేద్దాం. రా 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 రా, కాలర్ ఎత్తి నువ్వు పతంగే గరయ్యరా. అదిగోనేగా ఇదిగో నెమలి, రైస్ మీద ఉన్న రసంగి, గీరు వేసిన గేరువా, కోడి పందాల్లో గెలుపు, అదే మనకి కిక్కు. కప్పుల మేళం దద్దరిలాలా, స్టెప్ వేస్తే ఊరు ఊరు ఆడాలా, పూనకంతో ఊగాలా. ఊరూరు చాటిపు వెయ్యిరా, సంక్రాంతి సంబరాలు సరదాగా చేద్దాం. రా 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 రా, కాలర్ ఎత్తి నువ్వు పతంగే గరయ్యరా. ఊరు ఊరు ఊరుగాల ఊపే వచ్చేలా, ఊరు ఊరు ఊగాల ఊపే వచ్చేలా, ఊరు ఊరు ఊరుగాల ఊపే వచ్చేలా, ఊరు ఊరు ఊగాల ఊపే వచ్చేలా. డప్పుల